అలాగే అందరికీ అందరూ వాడుతారు సందర్భానికి ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు 9 సో గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసి అంటే నేను ఆల్రెడీ ఒక బిల్డ్ కట్టాను అనమాట. సో మీరు లాస్ట్ బిల్డ్ ఎపిసోడ్లో ఇది చూసుంటారు, అంటే కట్టలేదు, కట్టింది చూపించా. సో ఇది కట్టిన తర్వాత నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే రాలేదనమాట. సో అందుకే ఇలాంటిదే ఇంకొకటి కట్టాను అనమాట. సో చూపిస్తాను మీకు, అది కూడా కట్టేసాను ఆల్రెడీ. అది దిగ్గండి, మీకు ఆల్రెడీ కనిపించేస్తుంది కదా. ఇది దానికన్నా 2 times పెద్దది. యా, సో వాల్స్ చూసారు కదా, డిజైన్ మామూలుగా ఉండదు. సో లెట్స్ గో. చిన్నదే, ఇది కూడా మరీ అంత పెద్దదేం కాదు, చిన్న కింగ్డమే కట్టింది. దీన్ని కింగ్డమ్ అనాలో కూడా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే లెట్స్ గో. సో వీళ్ళు వచ్చేసి నెదరైట్ హార్మర్ వేసుకుని ఉంటారనమాట మన సైనికులు. ఎంట్రీ చెర్రీ బ్లాసమ్ ట్రీస్తో ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు మన ఎంట్రీ, హైలైట్ ఉంటుంది. లెట్స్ గో. అండ్ ముందే చెప్తున్నా, యూట్యూబ్లో ఈ స్టాచ్యూ ఇంకో స్టాచ్యూ ఉంటుంది అనమాట, అది యూట్యూబ్లో చూసుకుంటా, మిగతా యూట్యూబ్లో చూడకుండా నా ఓన్గా కట్టుకున్నదే. సో గైస్ 2 కాదు 3 types ఆఫ్ హౌసెస్ ఉన్నాయన్నమాట. సో ఒకటి ఇలాంటివి మిడివల్ టైప్ అనుకోవచ్చు. సో మిడివల్ టైప్ ఒకటి, ఇంకోటి విలేజ్ ఉంటాయి చూడండి అలాంటి టైపు, ఇంకొకటి డబల్ అనమాట. 2 ఫ్లోర్లు ఉంటాయి, పక్కన ఇంకొకటి ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా పక్కన ఫ్రంట్, అది. సో అదనమాట. సో ఇదిగోండి, ఇది ఫ్రంట్ ఉన్న స్టాచ్యూ, ఈ స్టాచ్యూ, ఇవి యూట్యూబ్లో చూసి కట్టింది, మిగతా అంతా నా ఓన్గా నేను కట్టుకున్నదే. ఓకే లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి మీకు విలేజర్ హోమ్ టూర్ చూపించమంటారా, అన్నీ సిమిలర్గానే ఉంటాయి ఇంటీరియర్స్. సో ఒక్కొక్క టైప్ది ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బాగా ఒకటి కట్టా, ఇక్కడ నుండి వెళ్దాం ఫస్ట్, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి. సో ఇంటీరియర్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. 3 ఉంటారు ఇంట్లో, డైనింగ్ ఏరియా, వర్క్ స్టేషన్స్. ఇక్కడ పైకి వెళ్ళిపోతే 3 బెడ్లు ఉంటాయి, 3కి 3 చెస్ట్లు ఉంటాయి, అంతే, ఇంకేముండదు. ఇంకా అన్ని టైపు హౌసెస్లో కూడా ఇట్లా ఉంటుంది, అంటే ఈ టైప్లో ఉన్న హౌసెస్ అన్నిటికీ ఇట్లా ఉంటుంది ఇంటీరియర్. సో నెక్స్ట్ వచ్చేసి విలేజర్ టైప్ లాంటిది, విలేజ్లో ఉండేది. సో ఇది ఒక్కటే యాడ్ చేశారు కొత్తగా, మిగతా హౌస్లో ఇది ఉండదు, ఈ ఒక్క దాంట్లోనే ఉంటుంది. ఇది మిగతా అంతా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. యా లెట్స్ గో. నెక్స్ట్ వచ్చేసి మిడివల్ టైప్కి వెళ్ళిపోదాం, కాకపోతే వెనకాల బాగుంది, అది చూపిస్తాం మీకు. సో లెట్స్ గో. చూసారు కదా, ఏదో ట్రై చేసా, సరిగ్గా రాలేదు రూఫు, వదిలేండి దాన్ని. ఇదిగోండి, పిగ్ అయితే ఉండదు, టెక్నోబ్లేడ్, టెక్నోబ్లేడ్ పిగ్ అయితే పెట్టలేదన్నమాట, అందుకే. లెట్స్ గో. ఓకే నెక్స్ట్ వచ్చేసి మిడివల్ టైప్ హౌస్. ఓకే గొర్రె పక్కకి వెళ్ళాడుకోమ్మ తల్లి, వచ్చేసాం. ఇది ఇందులో కూడా 2 ఉంటారనమాట, ప్రతి హౌస్లో 2 ఉంటారు. డబల్ హౌస్ ఉంది చూడండి, అందులో 3 ఉంటారు అంతే. ఇది సేమ్ మన పాత ఉండి చూడండి, ఆ కింగ్డమ్ నుండి కాపీ కొట్టి పెట్టేసా ఇక్కడ, సేమ్ హౌస్, మామూలుగా ఉండదు. ఇంటీరియర్ కూడా ఆల్మోస్ట్ సేమ్, మొత్తం సేమ్ బట్ల ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇదిగోండి మన ఇల్లుది, మామూలుగా ఉండదు. ఓకే దీంట్లో లోపలికి వెళ్ళే ముందు మీకు ఇంకా కొన్ని ఉన్నాయి చూపించాల్సినవి. ఈ పిల్లర్స్ చూపిస్తా ఫస్ట్. ప్రతి పిల్లర్ ఇట్లా ఉంటుంది అనమాట, ఈ ఒక్కటి చూపిస్తే మిగతా మీకు అర్థమైపోతాయి, అంతా సేమే. సో ఐరన్ డోర్ పెట్టాను, ఆర్మర్ డోర్ అంటే విలేజర్లు వచ్చేస్తున్నారు లోపలికి. సో 2 floors ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఏముండదు, సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్, బ్యారెల్లో యారోస్ ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. పైన బోమ్యాన్ ఉంటాడు, బాణాల బాబాయ్ ఉంటాడు అనమాట, బాణాలు అయితే కూర్చుంటాడు ఇక్కడ నుండి. ఎవరన్నా అటాక్ వస్తే మనోడు ఇక్కడ నుండి యారోస్ అయితే షూట్ చేస్తాడు. సో ఇక్కడ ప్రతి పిల్లర్కి అంతే, ఫస్ట్ 2 ఫ్రంట్కి ఉంటాయి, ఇది సైడ్కి ఉంటుంది, ఇది అటు సైడ్కి ఉంటుంది. బ్యాక్ సైడ్కి కూడా వీళ్ళు చూసుకుంటారు, అండ్ బ్యాక్ సైడ్కి అక్కడ మన వాళ్ళు ఉన్నారు చూడండి, స్టోరేజ్ ఏరియా దగ్గర. ఇప్పుడు ఆ స్టోరేజ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోద్దాం. లెట్స్ గో. మన ఇల్లు చూపించే కన్నా ముందు చూపిస్తా, అంతే. ఇప్పుడు అబ్బో నైట్ అయిపోతుంది, మార్నింగ్ చేసేద్దాం. ఇది కాదు టైం సెట్ డే, అంతే. నైస్, లోపలికి చేద్దాం. ఇది ఇంటి చెస్ట్లు ఉంటాయి అనమాట, చెస్ట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, చెస్ట్లో ఏముండవు. సో ఈ బ్యారెల్స్ ఈ చెస్ట్లో ఉంటుంది, దీంట్లో కూడా ఏముండవు, ఖాళీ అనమాట మొత్తం. యా సో దీంట్లో ఉంటాయి వాటిలో కాళ్ళు, కానీ ఈ బ్యారెల్ అదిగోండి, గోల్డ్ డైమండ్, ఇందులో వచ్చేసి ఎమరల్డ్ డైమండ్, పైన వచ్చేసి మన ఫ్యూల్ అనమాట, కోల్ విత్ కోల్ బ్లాక్స్, అంతే. నెక్స్ట్ ఇంకా మన హౌస్కి అయితే ఎంట్రీ ఇచ్చేద్దాం మనం వెళ్ళిపోయి. లెట్స్ గో. మామూలుగా ఉండదు. అదిగోండి అప్పుడు మొదలెట్టేశారు విలేజర్లు బాయ్. అరే నా ఇంట్లోకి తొంగి చూస్తారేంట్రా, దొంగలేంట్రా మీరు, తొంగి చూస్తున్నారు గేస్. లెట్స్ గో. మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, బట్ ఎంట్రీ ఇద్దాం మెల్లిగా. దీనికి ఇంట్లోకి వెళ్ళే ముందు ఈ గుడ్లు అవతలబో, గుడ్డి నీతో పని లేదు. మనం కిరీటం పెట్టుకోవాలి, కిరీటం పెట్టుకోకపోతే బాగోదుగా. కిరీటం కింద గోల్డ్ హెల్మెట్ పెట్టుకున్నాం, చూస్తారు కదా, అదిగండి మామూలుగా ఉండదు. మన సింహాసనం
అది ఈ సింహాసనం డిజైన్ కూడా నాదే, యూట్యూబ్లో చూసా కానీ నాకు అవేమీ ఎక్కలేదు. సో అందుకే నా డిజైన్లో పెట్టేసి ఏదోటి. సైడ్లో కూడా 2 హెడ్లు పెట్టా, డ్రాగన్ హెడ్లు, విదర్ స్కెల్టన్ హెడ్, మామూలుగా ఉండదు ఇదనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్టాఫ్ ఉంటారనమాట. ఈ స్టాఫ్ రూమ్ ఇది స్టాఫ్. అరే ఏంట్రా మీరు ఇక్కడ ఉండే, మీకు ఇల్లు ఉంది కదరా ఇల్లు. ఇది కూడా స్టాఫ్ రూమే. సో ఇది స్టాఫ్ రూమే, పక్కన అది చూడండి అది కూడా స్టాఫ్ రూమే అనమాట. లెట్స్ గో. ఇప్పుడు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతాం పదండి, లెట్స్ గో. సో ఇది నా కుర్చీ కదా, ఈ పెద్ద గురించి చూడండి, ఇది నా కుర్చీ, మిగతా వాళ్ళకి చిన్న కుర్చీలు. అండ్ ప్లేట్ కూడా మిగతా వాళ్ళకి డిఫరెంట్, నాది మాత్రమే రాయల్ ప్లేట్, మామూలుగా ఉండదు. లెట్స్ గో. మామూలుగా ఉండదు. ఏమనుకుంటున్నారు, ఇక్కడ కిచెన్ ఉంటుంది. హలో బ్రో, ఇక్కడ కిచెన్ ఉంటుంది అనమాట. ఇదిగోండి మన వంటల మాస్టరు. హలో, ఇద్దరు ఉంటారనమాట వంటల మాస్టర్లు, వీళ్ళిద్దరే ఉండేది మొత్తం. లెట్స్ గో. హలో బ్రో, నమస్తే. మనం ఈ మధ్య కొత్త మాట నేర్చాము, మీరు లాస్ట్ వీడియోలో ఉండి ఈ వీడియోలో కూడా గమనించుంటే లెచ్చుకోను ఆడేస్తానా. ఓకే, పైకైతే వెళ్ళిపోదాం. హలో బ్రో, నమస్తే. మామూలుగా ఉండదు. ఈ పైకైతే వెళ్ళిపోదాం. పైన కూడా సేమ్ 4 రూమ్లు ఉంటాయి. ఇది వచ్చేసి ఎన్చాంటింగ్ రూమ్ అనమాట, ఎన్చాంట్ చేసుకుంటాం. ఎన్చాంటింగ్ టేబుల్ దేనికి మనకు వచ్చిద్దో మీకు తెలుసు, దానికి ఎన్చాంటింగ్స్ చేసుకొని అనమాట మన ఐటమ్స్కి. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ నా బెడ్రూమ్ లాస్ట్లో చూపిస్తాలేండి. ఇక్కడ కూడా సింహాసనం పెట్టా, మొత్తం ఖాళీగా ఉందని. ఇది ఇందులో కూర్చొని ఏం చేస్తానని మాత్రం నన్ను అడగద్దు, నాకు సంబంధం లేదు దీని గురించి. ఓకేనా? నో, నా బెడ్రూమ్కి అప్పుడే వెళ్ళొద్దు. ఇక్కడ వచ్చేసి ఆర్మరీ అనమాట, నా ఆయుధాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. చూడండి మామూలుగా ఉండదు. ఈ పిగ్లిన్స్ ఇక్కడ మధ్యలో ఖాళీగా ఉందని పిగ్లిన్ హెడ్స్ పెట్టేశా. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు పక్క బాత్రూంలోకి అయితే వెళ్ళిపోదాం. బాత్రూమ్ గురించి అయితే నాకు అసలు అవుట్ ఆఫ్ ద ఏరియా అనమాట. టాయిలెట్ పెట్టా. ఆ పాతకాలంలో ఇలాంటివి ఉన్నాయా అని మాత్రం నన్ను అడగండి. మరి అప్పట్లో ఏం ఆడేటివి అన్నీ ఇక్కడ దొరకలేదు, అందుకే ఇది పెట్టేశా. నేను ఫర్నిచర్ మోడ్ ఎక్కించుకున్నా కాబట్టి నాకు ఇది వచ్చింది. ఓకే, ఇక్కడ పెయింటింగ్లు పెట్టేసి అద్దం ఉంటుందిలేండి, పర్లా. ఓకే, లెట్స్ గో. పెయింటింగ్లు చూసారా, విండో కిటికీలు పెట్టా కదా, కిటికీలు కవర్ చేయడానికి పెట్టేశాను అనమాట పెయింటింగ్స్. అంతే, బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు నా బెడ్రూమ్ చూపిపోతున్నా. మీరు ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకోకండి, అంతే ఉండదు. దిగోండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బుక్స్ చదువుకుంటాం. సేమ్ డైనింగ్ టేబుల్ కుర్చీ, ఇది ఇక్కడ బుక్స్ ఉంటాయి. అండ్ మన బెడ్ మామూలుగా ఉండదు. 3 బెడ్లు ఉంటాయి. అండ్ సైడ్ నుండి కూడా పడుకోవచ్చు. మైన్ కార్ట్ వేసాను అనమాట కింద. మైన్ కార్ట్ పట్టుకోరా అంతే. సో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు గేసి. మావాడికి జ్వరం వచ్చింది. ఇంత కష్టపడి కట్టడాలు కట్టాడు కాబట్టి మావాడికి జ్వరం వచ్చింది. చాలే దిగిపో. ఓకే, బయటకు వచ్చేసాం. నెక్స్ట్ మిడిల్ దానికి కూడా పెట్టాం, మీరు కింద నుండి చూస్తే, కానీ మిడిల్ దాన్ని యాక్సెస్ చేయలేము. ఎక్కడ నుండి చేస్తారు, ఈ బెడ్ తీసేస్తే చేయొచ్చు, లేదా దీన్ని తీసేయాలి. అండ్ ఇటు సైడ్ దానికి కూడా మొత్తం 3 బెడ్లకి పెట్టాను అనమాట, కానీ మిడిల్ దానికే యాక్సెస్ చేయలేరు మీరు. సో మామూలుగా ఉండదు. మార్నింగ్ టైం మాత్రం ఆ మూల ఈ మూల పడుకుంటాం, నైట్ మాత్రం మిడిల్లో పడుకుంటాం. సో ఇప్పుడు మన బాల్కనీ చూసేయండి, ఇక్కడ పెద్ద వ్యూ ఏమి ఉండదు. సో అంతే, ఇంకోండి చిన్న బాల్కనీ. అంతే గైస్. ఇప్పుడు వచ్చేసి మీకు నైట్ చేస్తా, చూసారు కదా, ఇంతే మనం కట్టింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. నేను మరీ అంత ప్రో బిల్డర్ ఏం కాదు, జస్ట్ ఏదో కట్టా అనమాట టైంపాస్కి. టైంపాస్కి ఏం కాదులే, ఏదో కట్టే అంతే. సో ఇంక మొత్తం ఇప్పుడు నైట్ చేసేద్దాం. నైట్ హలో బ్రో, ఇది నేనే అనుకోండి, అంతే నేనే అనేసుకోండి మీరు. గుడ్లు పక్కెళ్ళిపోయి ఇప్పుడు నైట్ చేసి చూపిస్తా. సో వీడియోకి ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి, మామూలుగా ఉండదు. మీరేమన్నా కామెంట్ పెడితే దాన్ని బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇదిగోండి, రాజమార్తాండ రాజగంభీర మనమే, మామూలుగా ఉండదు. అండ్ స్టాచ్యూస్ దగ్గర జంగిల్ ట్రీస్ పెట్టాయి అనమాట, మీరు గమనిస్తే. ఫ్రంట్ స్టాచ్యూ దగ్గర ఉంటుంది, ఈ స్టాచ్యూ దగ్గర కూడా ఉంటుంది. ఇప్పుడు నైట్ చేసేద్దాం. మీరు వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. సో ఓపెన్ చేసి ఆ టైం సెట్ నైట్ దిగండి. ఎక్కువ లైటింగ్ పెట్టలేదు, బట్ మీకు ఎక్కువ కనిపించవచ్చు. ఎక్కువ ఏం పెట్టలేదు, ఒక 4 ట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఒక ట్రీ దగ్గర లాంతన్ పెట్టా అంతే. ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నా. సో ఎక్కువ లైటింగ్ లేదు, మరీ లైటింగ్ పెట్టాలని ఇంకా చెట్ల మీద మాలు పెట్టేటోని అది చూడండి. ఇక్కడ అంతే ఏం లేదు. అండ్ ఈ పాత్కి కూడా పెట్టా, పాత్ ఎడ్జెస్ దగ్గర లెంత్ ఎక్కువ ఉందంటే మిడిల్లో పెట్టా పాత్కి అంతే. హలో చూసారు కదా, ఎడ్జెస్లో పెట్టా, లెంత్ ఎక్కువ ఉందంటే మిడిల్లో పెట్టా అనమాట అంతే. సో ఇది గైస్ నేను కట్టింది వచ్చేసి. మీకు నచ్చిందా లేదనుకుంటున్నా. ఇంటి పైన అయితే చీకటిగా ఉంటుంది కూడా,
ఎందుకంటే దానిపైన లాంతర్న్స్ పెడితే చండాలంగా ఉంటుంది చూడడానికి. సో నేను ఈ టఫ్ బ్లాక్స్ ఎక్కువ వాడాను అనమాట. అక్కడ డీప్ సైడ్ బ్లాక్స్ వాడాం, ఇక్కడ టఫ్ బ్లాక్స్ ఎక్కువ వాడాం అనమాట ఈ కింగ్డమ్లోకి, అంతే. సో గైస్ వీడియో కొడితే ఏం చేస్తున్నా వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. నా కింగ్డమ్ ఎలా అనిపించింది అనేది స్మాల్ కింగ్డమ్ కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. బాయ్ బాయ్.